అందరికీ నా నమస్కారాలండి. ఫస్ట్ ఇయర్‌కి సంబంధించి ఏదైతే టోటల్‌గా మాన్యో అన్ని లెసన్స్ కూడా మీకు లైన్ టు లైన్ ఎక్స్‌ప్లనేషన్ అనేది ఇవ్వబడింది. క్వెషన్ పేపర్, మోడల్ పేపర్ అనేది ఎలా ఉంటుందో కూడా ఇవ్వబడింది. అవన్నీ మీకు డిస్క్రిప్షన్‌లో లింక్స్ అయితే ఉంటాయి. ప్రతి పాఠ్యాంశం కూడా చర్చించబడింది లైన్ టు లైన్. అలానే సమ్మరీ, నోట్స్ అన్నీ కూడా ఇవ్వబడ్డాయి. ప్రతీది కూడా ఇక్కడ మీకు డిస్కస్ చేయబడిందండి. ప్రతి లెసన్ కూడా మీకు. అట్లానే ఇప్పుడు గ్రామర్‌కి సంబంధించి టోటల్ అంశాలు కూడా మనం అదే విధంగా చర్చించుకోబోతున్నాం. మీకు దీనికి సంబంధించిన ప్లేలిస్ట్ అనేది డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. లేదా లింక్ అని గనక మీరు వీడియో కింద అడిగినట్లయితే నేను ఖచ్చితంగా మీకైతే ప్రొవైడ్ చేస్తాను. గ్రామర్‌కి సంబంధించి టోటల్ పీడిఎఫ్ ఏదైతే మీరు చూస్తున్నారో నేను చెప్పగా ఆ పీడిఎఫ్ అందుబాటులో ఉంది. మీకు కావాలి అంటే పర్చేస్ చేయొచ్చు. మీకు ఏందంటే వీడియో ఏదైతే చూస్తామో దాని డిస్క్రిప్షన్‌లో ఈ విధంగా imojo.in గ్రామర్ గెలాక్సీ అని ఉంటుంది. దాన్ని క్లిక్ చేసినట్లయితే మీకు ఈ విధంగా రావడం జరుగుతుంది. అక్కడి నుంచి పర్చేస్ అయితే మీరు చేయవచ్చు. పార్ట్స్ ఆఫ్ స్పీచ్‌కి సంబంధించి 3 మార్కులు అనేది ఉంటాయి. 6 ఉంటాయి. ఒక్కో దానికి అర మార్కు. వీటికి మనం ఏం చేయాలంటే మ్యాచ్ చేసి పెట్టాల్సి ఉంటుంది. ఏవైతే మనకి టెక్స్ట్ బుక్‌లో ఎక్సర్సైజెస్ ఉన్నాయో అవి మనం ఇప్పుడు చూస్తున్నాం. ఇక్కడ చూడండి బట్ అనేది ఉంది. అండర్‌లైన్ చేశారు. అండర్‌లైన్ చేయడం జరిగింది. బోర్డ్‌లో ఇవ్వడం జరిగింది. ఈ బట్ అనేది ఏంటి? చూడండి ద ట్రైన్ వాస్ డిలేడ్. వి ఈవెంచువల్లీ రీచ్ అవర్ డెస్టినేషన్. ఈ విధంగా 2 సెంటెన్స్‌లను కలిపింది. సబ్జెక్ట్ ప్లస్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సబ్జెక్ట్, వెర్బ్, ఆబ్జెక్ట్ ఉంది. ఇక్కడ చూస్తే సబ్జెక్టు, వెర్బ్, ఆబ్జెక్ట్ ఉంది ఫార్మాట్. 2 సెంటెన్స్‌ని కలుపుతుంది. ఇలాంటి వాటిని ఏమంటారంటే కంజంక్షన్ అంటారు. అంటే కలిపేటటువంటిది అని అర్థం. వావ్! ఇక్కడ చూడండి ఈ గుర్తేంటి? ఇంటర్జెక్షన్ అన్నమాట. అంటే ఆశ్చర్యార్థకం. దే ఆర్ ప్లానింగ్ ఎ సర్ప్రైజ్ పార్టీ ఫర్ దేర్ ఫ్రెండ్. దే అనేది ఏంటి? వారు. దేని బదులు వాడుతున్నారు? ఒక ఇద్దరు బదులు వాడుతున్నారు. అట్లా నౌన్ బదులు వాడేదాన్ని ఏమంటామంటే ప్రొనౌన్ అంటాం. ఆ తర్వాత బ్రేవ్లీ. చూడండి ఎప్పుడైనా ఎల్‌వై అని ఉందంటే 95% అది యాడ్‌వర్బ్ అవుతుంది. ఓకే. కొన్ని మాత్రమే, చాలా తక్కువ మాత్రమే లవ్లీ ఇలాంటివి మాత్రమే లవ్లీ గానివ్వండి, కొన్ని ఉంటాయి. ఫ్రెండ్లీ ఇట్లాంటివి కొన్ని యాడ్జెక్టివ్స్ అవుతాయి. మిగతాయన్నీ కూడా బ్రేవ్లీ అనేది ఇట్స్ అ యాడ్‌వర్బ్. ఎల్‌వై ఉంటే మీరు గమనించాల్సింది ఏంటంటే అది మోస్ట్ 95% యాడ్‌వర్బ్ అవుతుంది. ఎల్‌వై లేకుండా కూడా యాడ్‌వర్బ్‌లు ఉన్నాయి. ఎల్‌వై ఉండి కూడా యాడ్‌వర్బ్‌లు కానివి చెప్పాను కదా! లవ్లీ, ఫ్రెండ్లీ ఇలాంటివి. తర్వాత ఆఫ్టర్ ద మూవీ వి వెంట్ ఔట్ ఫర్ డిన్నర్. ఏం చేశారు వీళ్ళు? మూవీ తర్వాత దేనికెళ్లారు? డిన్నర్‌కైతే వెళ్ళడం జరిగింది. ఇవి వచ్చేసి ఏమవుతాయంటే ప్రిపోజిషన్ అవుతాయి. వెంట్ ఔట్ బయటికి, వెంట్ ఫర్ డిన్నర్ సింపుల్‌గా వెంట్ ఫర్ డిన్నర్ కూడా అనవచ్చు. అయితే ఇక్కడ ఏందంటే బయటికి వెళ్ళారు. కాబట్టి ఏందంటే దిస్ ఈస్ ప్రిపోజిషన్ అవుతుంది. ద టీమ్ సెలబ్రేట్ విక్టరీ విత్ ఎ లౌడ్ చీర్. ఏందంటే చాలా చాలా ఆనందపడ్డారు వాళ్ళు. కాబట్టి ఇదేంటి అంటే ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే లౌడ్ అనేది యాడ్జెక్టివ్ అవుతుంది. చీర్ అనేది ఇక్కడ నౌన్ అవుతుంది. ఆనందం. ఎలాంటి ఆనందం? గట్టిగా కేకలు వేసేటటువంటి ఆనందం అన్నమాట. కాబట్టి ఇది నౌన్ అవుతుంది ఏ. ఇది ఈ విధంగా ఉంటాయండి. ఇప్పుడు మనం ఎక్సర్సైజ్ చేసే కొద్దీ మీలో క్లారిటీ అనేది పెరుగుతూ ఉంటుంది. అది ఎట్లానో గమనిద్దాం. షీ డ్రాంక్ ఏ గ్లాస్ ఆఫ్ వాటర్. వాటర్ అనేది ఏందండి? మెటీరియల్ నౌన్ కిందకి వస్తుంది. ఓ పదార్థం కాబట్టి నౌన్ అవుతుంది. మనం రాసేసిన తర్వాత టిక్ పెట్టుకుంటే కొంచెం ఈజీగా ఉంటుంది మిగతాది. చూడండి ఎల్‌వై అనేది ఉంది. ఎల్‌వై ఉంటే మీరు యాడ్‌వర్బ్‌కి ఓటేసుకోవచ్చు. అన్లెస్ ఐ వోంట్ గో అన్లెస్ యూ జాయిన్ మీ. అన్లెస్ అనేది ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే 2 సెంటెన్స్‌ని కలుపుతుంది. ఐ వోంట్ గో యూ జాయిన్ మీ. కాబట్టి దిస్ ఈజ్ జంక్షన్, కంజంక్షన్. ద బుక్స్ ఆర్ ఇన్సైడ్ ద డ్రాయర్. చూడండి ఈ ఇన్సైడ్ ఒక్కదాన్ని కొట్టేయండి. ఏం చూడండి ద బుక్స్ ఆర్ ద డ్రాయర్. అంటే ఏంది అర్థం ఏంది? బుక్సే డ్రాయరా?
ఏందది? అలా ఈ రెండిటి యొక్క సంబంధాన్ని గనక ఆ పదం లేకపోతే దరిద్రం అయిపోతుంటే దట్ ఈస్ కాల్డ్ ప్రిపోజిషన్. ప్రిపోజిషన్స్ అట్లా దరిద్రం కాకుండా మంచి సంబంధాన్ని తెలియజేస్తాయి. ద ఫన్నీ జోక్ మేడ్ ఎవ్రీవన్ లాఫ్. జోక్ అనేది ఇక్కడ నౌన్ అండి. నౌను. ఈ ఫన్నీ అనేది యాడ్జెక్టివ్ అవుతుంది. ఎక్కడుంది యాడ్జెక్టివ్? ఈ యాడ్జెక్టివ్. నెక్స్ట్ హీ డ్రాంక్ ఏ గ్లాస్ ఆఫ్ వాటర్. అంటే ఒక పని చేశాడు. పని చేయడాన్ని వెర్బ్ అంటారు. ఇక్కడ సి ఉంది వెర్బ్. ఈ విధంగా మనం చూస్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ కూడా మనం చూద్దాం. ఇంకా మీకు క్లారిటీ పెరుగుతూ ఉంటుంది. ద కోల్డ్ విండ్ మేడర్ షివర్. విండ్ అనేది ఇక్కడ నౌన్ అండి. గాలి, ప్రకృతికి సంబంధించింది. కోల్డ్ అనేది అప్పుడు ఏమవుతుంది అంటే యాడ్జెక్టివ్ అవుతుంది. ఈలో ఉంది అది. ఈ వాచ్డ్ ఏ మూవీ టుగెదర్. వాచ్డ్ అంటే ఓ పని చేయడం, వెర్బ్ అనమాట. వెర్బ్ ఎక్కడుంది? సి. ద డాగ్ ర్యాన్ త్రూ ద టన్నెల్. చూడండి ఇలాంటివి. ద డాగ్ ర్యాన్ ద టన్నెల్ అంటే టన్నెల్ని అది తోసుకుంటూ వెళ్ళిందని, కానీ కుదరదు, టన్నెల్ గుండా వెళ్ళింది. అలా వీటిని ఏమంటారంటే ప్రిపోజిషన్స్ అంటారండి. ఓకేనా? అర్థం చెడిపోద్ది అనమాట అవి గనక తీసేస్తే. కరేజ్ ఈజ్ నీడెడ్ టు ఫేస్ ఛాలెంజెస్. కరేజ్ అంటే సాహసం. నౌన్. ఎక్కడుంది నౌన్? ఏ అనమాట. నెక్స్ట్ యూ షుడ్ స్టే అంటిల్ ద రెయిన్ స్టాప్స్. యూ షుడ్ సే అనేది ఒక సెంటెన్స్, ద రెయిన్ స్టాప్స్ అనేది ఒక సెంటెన్స్. అంటిల్ అనేది రెండింటిని కలిపేటటువంటి పదం కాబట్టి జంక్షన్. అంటే ఒక జంక్షన్ ఏర్పరుస్తుంది. 4 రోడ్ల కూడలి ఎట్లా అయితే ఉంటుందో జంక్షన్ అంటాం కదా అని, అట్లానే 2 సెంటెన్స్ని జంక్షన్ అక్కడ కలుపుతుంది అనేసి. కంజంక్షన్ ఎక్కడుంది? హెచ్. హీ రిలైడ్ పొలైట్లీ. చూడండి ఎల్వై ఉంటే యాడ్వేర్. అంతే, ఇక కళ్ళు మూసుకొని. అంటే 95% మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఇస్తాడు కొన్నిసార్లు. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా మనం చూసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. నెక్స్ట్ చూద్దాం, ప్రాక్టీస్ చేద్దాం. నెక్స్ట్ది ది కెప్ట్ టాకింగ్ ఈవెన్ తో ఇట్ వాజ్ లేట్. ఇట్ వాజ్ లేట్ అనేది ఒక సెంటెన్స్, ది కెప్ట్ టాకింగ్ అనేది ఒక సెంటెన్స్. మధ్యలో కలుపుతుంది కాబట్టి కంజంక్షన్ అది అవుతుంది, కంజంక్షన్ అవుతుంది. ద ఓల్డ్ హౌస్. చూడండి హౌస్ అనేది నౌన్, ఇల్లు. ఓల్డ్ అనేది యాడ్జెక్టివ్ అవుతుంది. యాడ్జెక్టివ్కి ముందు ఒక నౌన్ ఉంటుందండి. ఎప్పుడు ఒక నౌన్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ద స్కూల్ ఈజ్ ఆపోజిట్ ద బ్యాంక్. చూడండి ఇప్పుడు ఈ ఆపోజిట్ని కొట్టేద్దాం. ద స్కూల్ ఈజ్ ద బ్యాంక్. స్కూలే బ్యాంక్ అయి ఉన్నది. ఇట్లా వచ్చింది అనుకోండి, ఇది ఖచ్చితంగా ఏమై ఉండాలి? ఖచ్చితంగా దట్ ఈస్ ప్రిపోజిషన్ అయి ఉండాలి. ఓకే. సక్సెస్, విజయం. నౌన్ ఈస్ ఏదైతే సబ్జెక్ట్ ఉందో అది నౌన్ అవుతుంది, మెయిన్ నౌనే అవుతుంది. ఓకే, కాబట్టి అది గమనించాలి. షీ కుక్డ్ డిన్నర్. వండింది అంటే ఓ పని చేసింది, వెర్బ్ అనమాట. ఎక్కడుంది? సి. వెర్బ్ ఉంది, నౌన్ కూడా అయిపోయింది. నెక్స్ట్ ఎల్వై ఉంది చూడండి. ఎల్వై ఉంది అంటే యాడ్ వెర్బ్ పెట్టేసుకోండి. అది ఆ విధంగా మనం అయితే టోటల్గా ఇవి కంప్లీట్ చేయడం జరిగింది. చూడండి ఇక్కడ మనం చూసుకుంటే మొదటే ఎల్వై ఉంది. ఎల్వై ఉంటే ఏమని చెప్పుకున్నాం? యాడ్ వెర్బ్ అని చెప్పుకున్నాం. తర్వాత ఎట్. ద కార్ స్టాప్డ్ ద రెడ్ లైట్. చూడండి కారు రెడ్ లైట్ని ఆపేసిందంట. ఇలా విచిత్రంగా వస్తున్నాయి అనుకోండి, దట్ ఈస్ కాల్డ్ ప్రిపోజిషన్. ఎందుకంటే సబ్జెక్ట్కి ఆబ్జెక్ట్కి మధ్య ప్రాపర్ సంబంధాన్ని నెలకొల్పేది ప్రిపోజిషన్. అది లేకపోతే ఇలాంటి విచిత్రాలే జరుగుతుంటాయి. వామ్ ఏంటో చెప్పండి? బ్లాంకెట్ అనేది ఎప్పుడు కూడా మనం చెప్పుకున్నాం, యాడ్జెక్టివ్కి తర్వాత నౌన్ ఉంటుంది, నౌన్కి ముందు యాడ్జెక్టివ్ ఉంటుంది. ఓకే, యాడ్జెక్టివ్ అనేది దాని ముందు నౌన్ని ఉంచుకుంటుంది. ఓకే, వామ్ అనేది యాడ్జెక్టివ్. ఈ తర్వాత వెన్ ఎవర్. చూడండి ఇక్కడ మనకి ఐ విల్ విజిట్ యూ ఒక సెంటెన్స్, ఐ గెట్ టైమ్ ఒక సెంటెన్స్. ఈ రెండింటిని కలిపేది కంజంక్షన్. పేషెన్స్ అదిగోండి సబ్జెక్ట్. సబ్జెక్ట్ ఈజ్ ద హీరో ఆఫ్ ద సెంటెన్స్, అది నౌన్ అయి ఉంటుంది. ఏ. దే లిజన్. వినడం. వినడం అనేది ఒక పని, వెర్బ్ చూసుకుంటే దట్ ఈస్ సి ఇక్కడ. తర్వాత మనం చూసుకున్నట్లయితే ఎక్సర్సైజెస్లో 1 అనేది మనం చూస్తున్నాం. ఎల్వై ఉందనుకోండి, ఎల్వై ఉంటే మనం ఏం చెప్పుకున్నాం? యాడ్ వెర్బ్. ఎక్కడుంది యాడ్ వెర్బ్? డి. తర్వాత ప్లేడ్, వెర్బ్ అంటే పని చేయడం. షీ ఒక పేరుకు బదులుగా రాశారు ఆమె అని, సో ప్రొనౌన్.
ఇట్స్ అ బి ఇక్కడ ఉన్నది. బ్యూటిఫుల్. చూడండి ఎప్పుడైనా సరే యాడ్జెక్టివ్ అని మీరు అనుకుంటే దాని తర్వాత నౌన్ ఉంటుంది. లేదా హెల్పింగ్ వెర్బ్ తర్వాత యాడ్జెక్టివ్ ఉంటుంది. ఎలా దీని యొక్క ఫార్మేషన్ ఉంటుందంటే హెల్పింగ్ వెర్బ్ ప్లస్ యాడ్జెక్టివ్ ఉంటుంది. షీ ఈజ్ బ్యూటిఫుల్. లేదా యాడ్జెక్టివ్ ప్లస్ నౌన్తో వస్తుంది. దీన్నే నౌన్ ఫ్రేజ్ అంటారు. అది వేరే విషయం. ఈ ఫార్మాట్స్లో ఉంటుంది యాడ్జెక్టివ్ అని. ఇక్కడ షేడ్ నౌన్, బ్యూటిఫుల్ యాడ్జెక్టివ్ ఇక్కడ. కాబట్టి దిస్ వన్ ద క్యాట్ అనేది ఏంటి? పిల్లి. పిల్లి అంటే ఏంది? నౌను. పేరు కదా, పేరు నౌన్ అనమాట. ఎట్ ఐ సా హిమ్ ద స్టేషన్. ఐ సా హిమ్ ఎట్ ద స్టేషన్. ఎట్ అనేది ఏంది? ఇక్కడ ప్రిపోజిషన్ అనమాట. ఇది తర్వాత నెక్స్ట్ చూద్దాం. చూడండి ఇక్కడ బట్ అనేది ఇచ్చాడు. ఇక్కడ 2 సెంటెన్స్ కలుపుతున్నాడు అనే విషయం అర్థమైపోయింది. కంజంక్షన్. వావ్! చూడండి ఆ గుర్తు చూడండి. ఈ గుర్తు కనబడిందంటే ఇంటర్జెక్షన్ దట్ ఈస్. తర్వాత దే అనేది ఇద్దరు మనుషులు బదులుగా వాడాడు. దే అనేది రవి అండ్ సోము అనుకోని దే అంటాం. కాబట్టి నౌన్ బదులు వాడారు కాబట్టి దట్ ఈస్ ప్రొనౌన్. తర్వాత బ్రేవ్లీ ఎలో ఉంది చూడండి. యాడ్వర్బ్ అనమాట. యాడ్వర్బ్ ఎక్కడ ఉంది? డి దగ్గర ఉంది. తర్వాత త్రూ ద సోల్జర్స్ వాక్డ్ త్రూ ద ఫారెస్ట్. త్రూ కొట్టేయండి. వాక్డ్ ద ఫారెస్ట్. అడవిని నడిపించారు. అడవిని నడిపించారా? ఏందది? అలా గమ్మత్తైన వస్తుందంటే అది మిస్సింగ్, ప్రిపోజిషన్ మిస్సింగ్ అవుతుంది. కాబట్టి దిస్ వన్ ఈస్ త్రూ అనేది ప్రిపోజిషన్. ద టీమ్ సెలబ్రేటెడ్ దేర్ విక్టరీ విత్ లౌడ్ చీర్. మళ్ళీ స్టార్ట్ అయింది చూడండి. దిస్ ఈస్ నౌన్. ఇందాక కూడా చీర్ అడిగారు. నౌను అది ఏ. కాబట్టి చీర్ ఇక్కడ లౌడ్ అనేది యాడ్జెక్టివ్ అనమాట. చీర్ అనేది నౌన్. తర్వాత నెక్స్ట్ చూద్దాం. బ్యూటిఫుల్. చూడండి మనం చెప్పుకున్నాం యాడ్జెక్టివ్ ఎప్పుడైనా సరే ఏ ఫార్మాట్లో ఉంటుందంటే యాడ్జెక్టివ్ తర్వాత నౌన్ తెచ్చుకుంటుంది. సన్సెట్ అనేది నౌన్, బ్యూటిఫుల్ అనేది యాడ్జెక్టివ్. బ్యూటిఫుల్ అడిగారు కాబట్టి యాడ్జెక్టివ్ ఇక్కడ మనం రాస్తాం. స్లోలీ ఎల్వై ఉంటే యాడ్వర్బ్. తర్వాత రీడ్స్ చదవడం అనేది ఒక పని, వెర్బ్. హ్యాపీనెస్ స్టార్టింగ్ ఉందంటే దరిదాపు అది సబ్జెక్ట్ అవుతుంది అండ్ నౌన్ అవుతుంది. ఈ వర్క్ ఫర్ 20 years. ఇదేంటి? ప్రిపోజిషన్ అవుతుంది. ఇంతకాలం పనిచేశాడు. ఫర్ అనేది ప్రిపోజిషన్. ఈ వర్క్ ఇన్ ద ఆఫీస్ ఫర్ 20 ఏళ్ళ నుంచి పనిచేస్తున్నాడు అనేసి. బికాస్ 2 సెంటెన్స్ కనుక షీ లెఫ్ట్ ఒకటి, ఇట్ వాస్ టూ నాయిసీ ఒకటి. 2 సెంటెన్స్ కలుపుతుంది కాబట్టి దిస్ ఈజ్ కంజంక్షన్. కాబట్టి ఇట్లా మనం ఏంటంటే సింపుల్గా పార్ట్స్ ఆఫ్ స్పీచ్ని గుర్తించవచ్చు. నెక్స్ట్ టైనీ కిటెన్. మనం ముందే చెప్పుకున్నాం. ఇదేంటి? టైనీ అనేది యాడ్జెక్టివ్. ఎలా చెప్పుకున్నాం? పక్కనే నౌన్ ఉంది చూడండి. కాబట్టి యాడ్జెక్టివ్ ఎక్కడ ఉంది? ఈలో ఉంది. నెక్స్ట్ సాంగ్ పాట పాడడం వెర్బ్ అండి. వెర్బు కాబట్టి సి. ఇక ఎల్వై ఉంది కాబట్టి ఇది వచ్చేసి యాడ్వర్బ్ అనేది అవుతుంది. తర్వాత సింగ్స్. ఇక్కడ మనం గమనిస్తే ఇక్కడ ఓ సెంటెన్స్, ఇక్కడ ఓ సెంటెన్స్. మధ్యలో ఉన్నటువంటి ఈ పదం ఏం చేస్తుందంటే 2 సెంటెన్స్ కలుపుతుంది కాబట్టి కంజంక్షన్. ఆ తర్వాత క్యాట్ జంప్డ్ ఓవర్ ద ఫెన్స్. ఓవర్ అనేది ఏమవుతుందంటే ప్రిపోజిషన్ అవుతుంది. ఫ్రెండ్షిప్ యాక్చువల్గా ఫస్ట్లో ఉన్నది ఒకటి నౌన్ అయినా అవుతుంది లేదా ప్రొనౌన్ అయినా అవుతుంది. ఇక్కడ ఫ్రెండ్షిప్ అనేది స్నేహం, నౌన్ అన్నమాట. కాబట్టి ఏ అవుతుంది. తర్వాత మనం నెక్స్ట్ చూద్దాం. షీ స్పోక్ సాఫ్ట్లీ టు కామ్ ద బేబీ. చూడండి ఎల్వై ఉంది. ఎల్వై ఉందంటే యాడ్వర్బ్ డి. తర్వాత డెలీషియస్ మనం చెప్పుకున్న యాడ్జెక్టివ్ తర్వాత నౌన్ అనేది రావడం జరుగుతుంది. దిస్ ఈజ్ యాడ్జెక్టివ్. తర్వాత చూడండి ఐ విల్ గో యూ కమ్ విత్ మీ. 2 సెంటెన్స్ కలుపుతుంది కంజంక్షన్. ఫ్రీడమ్ ఇక్కడ ఉన్నది ఫస్ట్లో ఏమని చెప్పుకున్నాం? నౌన్ అవుతుంది. నౌన్ అవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. సో దట్ వన్. బిల్ట్ అంటే కట్టడం అంటే వెర్బ్. తర్వాత చూడండి బిసైడ్. ఇక్కడ మనం చూస్తే షీ ప్లేస్ కీస్ ద వేస్. ఇది తీసేస్తే షీ ప్లేస్ ద కీస్ వేస్ అర్థం ఉండదు. కీస్ ఎక్కడ పెట్టింది? ద వేస్ అర్థం ఉండదు. బిసైడ్ అని ఉంటేనే అలాంటివి ఏంటంటే ప్రిపోజిషన్స్ అవుతాయి.
నెక్స్ట్ మనం చూసుకుంటే ఐ వోంట్ లీవ్ అనేది ఒక సెంటెన్స్, యు ఆర్ రెడీ అనేది ఒక సెంటెన్స్. కలుపుతుంది కాబట్టి కంజంక్షన్ అవుతుంది. ఫేమస్ యాక్టర్ ఇక్కడ చూడండి నౌను, ఇదేమవుతుంది యాడ్జెక్టివ్ అవుతుంది. తర్వాత బిట్వీన్, షీ సాట్ హర్ టూ బెస్ట్ ఫ్రెండ్స్, ఏమన్నా అర్థం ఉందా? ఏం రాట్లా. షీ సాట్ హర్ టూ బెస్ట్ ఫ్రెండ్స్ అంటే ఇద్దరు ఫ్రెండ్స్ కూర్చోబెట్టింది అని, కానీ ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే మధ్యలో కూర్చుందని. ఇలాంటివి డ్రాస్టిక్ చేంజెస్ వేటితో వస్తాయంటే ప్రిపోజిషన్స్ అనేవి ఏవైతే ఉన్నాయో వాటిని చేంజ్ చేయడం తీసేస్తే వస్తాయి. డ్రైవ్ పని చేయడం, కాబట్టి ఇట్స్ అ వెర్బ్ అనమాట. ఎక్కడ ఉందంటే సి. తర్వాత లవ్, ఇక్కడ ఫస్ట్లో ఉండేది ఏంటి నౌను, ఫస్ట్లో ఉండేది నౌను. వి అరైవ్డ్ ఎర్లీ, ఎల్వై ఉంటే ఏమనుకున్నాం యాడ్వర్బ్ అనుకున్నాం. ఓకే, ఇక్కడ యాక్చువల్గా వెర్బ్ ఉంది, దాని పక్కన ఉంది కాబట్టి యాడ్వర్బ్ అయింది. ఎల్వై ఉన్నది మనం ముందే చెప్పుకున్నాం, 95% అవి యాడ్వర్బ్లు అవుతాయి అనేసి. ఆ తర్వాత మనం చూసుకున్నట్లయితే టాల్ మ్యాన్ అన్నారు. మ్యాన్ అనేది నౌను, టాల్ అనేది యాడ్జెక్టివ్. ఎక్కడుంది యాడ్జెక్టివ్ అంటే దిస్ వన్. తర్వాత ద బాల్ రోల్డ్ అండర్ ద కూచ్, అండర్ తీసింది, ద బాల్ రోల్డ్ ద కూచ్. బాల్ ఏం చేసింది అంటే అక్కడ ఉన్న ఏదైతే కూర్చునేటటువంటి ఏదైతే ఉందో దాన్ని చుట్టేసింది. బాల్ చుట్టేదు, అంత కూర్చుని చుట్టే అంత బలం బాల్కు ఉండదు, దాని కిందగా వెళ్ళింది. సోఫా లాంటిది అట్లా అనమాట, చైర్ అట్లాంటివి, దాని వాటిని చుట్టేరు కింద. ఇట్స్ అ ప్రిపోజిషన్. ఎల్వై ఉంటే యాడ్వర్బ్. నెక్స్ట్ రైట్ అంటే ఓ పని చేయడం వెర్బ్. తర్వాత మ్యూజిక్, ఇక్కడ ఫస్ట్లో ఉంటే ఏమని చెప్పుకున్నాం నౌన్ అని చెప్పుకున్నాం. అండ్ షీ డిడ్ నాట్ గో అవుట్ అనేది ఓ సెంటెన్స్, ఇట్ వాస్ సన్నీ అనేది ఓ సెంటెన్స్. ఆల్దో అనేది కంజంక్షన్ అవుతుంది. తర్వాత ఎల్వై ఉంది కాబట్టి ఇట్స్ యాడ్వర్బ్. ఎక్కడుంది యాడ్వర్బ్ డి, యాడ్వర్బ్. బ్రేవ్ సోల్జర్, సోల్జర్ నౌను, బ్రేవ్ అనేది యాడ్జెక్టివ్, ఈ అనేది యాడ్జెక్టివ్. బాట్ అంటే కొనడం, పని, ఒక పని అనమాట అది, సో వెర్బ్. షీ హిడ్ లెటర్ బిహైండ్ ద బుక్స్, చూడండి షీ హిడ్ లెటర్ ద బుక్స్ అర్థం ఉండదు, బిహైండ్ అనేది తీసేస్తే అర్థం ఉంటుంది. షీ హిడ్ ద లెటర్ ద బుక్స్ అంట, కాబట్టి ఇట్స్ ప్రిపోజిషన్. తర్వాత విజ్డమ్, ఇక్కడ వచ్చేది ఫస్ట్లో ఏమని చెప్పుకున్నాం నౌన్ అని చెప్పుకున్నాం, ఇది వచ్చేసి ప్రిపోజిషన్ జీ. తర్వాత వి విల్ స్టార్ట్ ఆఫ్టర్ ద గెస్టర్, గెస్టర్ అనేది ఒక సెంటెన్స్, వి విల్ స్టార్ట్ అనేది ఒకటి, ఆఫ్టర్ అనేది కంజంక్షన్, కాబట్టి ఆ విధంగా మనం అయితే రాయాల్సి ఉంటుంది. ద చిల్డ్రన్ ప్లేడ్ అవుట్ సైడ్ ద హౌస్, బయట ఆడుకుంటున్నారు అవుట్ సైడ్. ఇది ఏమవుతుంది అంటే అవుట్ సైడ్ అనేది ప్రిపోజిషన్ అవుతుంది, ప్రిపోజిషన్ జీ. ఓకే, బయట ఆడుకుంటున్నారు. ద చిల్డ్రన్ ప్లేడ్ ద హౌస్ అంటే ఇంటినే ఆడేసుకున్నారని. ఓకే, ఇంటితో ఆడుకున్నారని, అదేం పర్సన్ కాదు, కాబట్టి ఇంటి బయట ఆడుకున్నారు. ఇది వచ్చేసిందంటే ప్రిపోజిషన్ అవుతుంది. యాజ్ లాంగ్ యాజ్, యూ నీడ్ మీ ఐ విల్ స్టే, ఇదో సెంటెన్స్ ఇదే సెంటెన్స్ మధ్యలో ఉంది, కాబట్టి ఇదేమవుతుంది కంజంక్షన్ అవుతుంది. ఫస్ట్ ఉంది, ఫస్ట్ అంటే ఏమని చెప్పుకున్నాం ఇట్స్ ఎ నౌన్ అని చెప్పుకున్నాం. హ్యాపీలీ ఎల్వై ఉంటే ఏమని చెప్పుకున్నాం యాడ్వర్బ్ అని చెప్పుకున్నాం. చూస్ అంటే ఓ పని చేయడం వెర్బ్. సాఫ్ట్ పిల్లో, పిల్లో అనేది నౌన్, సాఫ్ట్ అనేది యాడ్జెక్టివ్, సాఫ్ట్ అనేది యాడ్జెక్టివ్. ఇది ఎల్వై యాడ్వర్బ్ ఎక్కడుంది డి అన్నమాట. కాబట్టి ఈ విధంగా మనం అయితే చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత మనం జాగ్రత్తగా గమనిస్తే నెక్స్ట్ ఇది స్టార్స్ అనేది నౌన్, పక్కనే యాడ్జెక్టివ్. మనం చెప్పుకున్నాం యాడ్జెక్టివ్ ఎలా వస్తుంది అంటే దాన్ని తర్వాత నౌన్ ఉంచుకొని వస్తుంది, లేదా హెల్పింగ్ వెర్బ్ తర్వాత యాడ్జెక్టివ్ రావడం అయితే జరుగుతుంది. డాన్స్డ్, డాన్స్డ్ అంటే పని చేయడం, కాబట్టి వెర్బ్ అన్నమాట ఇది. ఇప్పుడు మొదటిది బ్రైట్ యాడ్జెక్టివ్ ఎక్కడ ఉంది ఈ, డాన్స్డ్ వెర్బ్ ఎక్కడ ఉంది సి. ఇట్ గెట్, బిఫోర్ ఇట్ గెట్స్ డార్క్, ఇట్ అనేది ఐ వి యూ దే హీ షీ, ఇట్ అనేవి ప్రొనౌన్స్. ఓకే, ప్రొనౌన్స్ అన్నమాట. తర్వాత రెస్టారెంట్ ఈజ్ నియర్ ద పార్క్, నియర్ అనేది తీసేయండి, ద రెస్టారెంట్ ఈజ్ ద పార్క్. రెస్టారెంటే పార్క్ అంట కాదు కదా, పార్కులు ఏముంటాయి
చెట్లు ఉంటాయి. రెస్టారెంట్‌లో ఏముంటాయి? కూర్చొని తినేటటువంటి చైర్స్ అయన్నీ టేబుల్స్ ఉంటాయి. కాబట్టి ఇలాంటి వింత వింతలు ఎప్పుడు జరుగుతాయి? ప్రిపోజిషన్‌ని తొలగిస్తే జరుగుతాయి. ఎలవై ఉంటే యాడ్‌వర్బ్. తర్వాత ట్రూత్ ఇక్కడ ఉంటే ఏంటి? నౌన్ అని మనం చెప్పుకున్నాం. ఏ అనేది అవుతుంది. ఇట్లా మనం ఏంటంటే టోటల్‌గా ఏవైతే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఉన్నాయో ఆ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మొత్తాన్ని చూడడం అయితే జరిగింది. టోటల్‌గా మనం చూసిన దాంట్లో నౌన్ అనేది ఫస్ట్ ప్లేస్‌లో గనక అడిగితే నౌన్ అవ్వడానికి ఎక్కువ ఆస్కారం ఉంది. ఐ, వి, యు, దే, హీ, షీ, ఇట్ ఇవి వచ్చేసి ప్రొనౌన్స్. ఏదైనా పని గనక చేస్తే అది వెర్బు. ఎల్వై ఉంటే యాడ్‌వర్బు. తర్వాత మనకొచ్చేసి ఏంటంటే కలుపుతుంటాయి 2 సెంటెన్స్‌ని. ఎండ్ బట్ ఎట్ అవి కంజంక్షన్స్ అవుతాయి. ఈ గుర్తుతో వస్తే ఇంటర్జెక్షన్ అవుతుంది. ఆ తర్వాత ప్రిపోజిషన్స్ అనేవి సబ్జెక్ట్‌కి, ఆబ్జెక్ట్‌కి మధ్య సంబంధాన్ని తెలియజేస్తాయి. అదే తీసేసామనుకో ద రెస్టారెంట్ ఈస్ నియర్ ద పార్క్. ద రెస్టారెంట్ ఈస్ ద పార్క్ అయిపోద్ది. నియర్ గనక లేకపోతే అలాంటివి ప్రిపోజిషన్స్ అన్నమాట. ఇదండి టోటల్‌గా వచ్చేసి. అండ్ ఇవి ఈ ఎక్సర్సైజెస్ మీకు పూర్తి మార్కులు ఇస్తాయని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఎ లాట్.